ఇచ్చేశారు. ఆ సామాన్లన్నీ లారీలో పెట్టి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. ఎప్పటిదాకా నువ్వు మమ్మల్ని ఫాలో అయ్యావు కదా, ఇప్పుడు మేము బైక్ మీద వస్తుంటాం, మమ్మల్ని ఫాలో అవ్వమన్నాను. 4 రోజులు కూడలు వచ్చే వరకు వెనకాల లారీ 3 బైకులు వచ్చింది. 3 బైకులు 3 పక్కలకి వెళ్ళిపోయింది. లారీ రోడ్డు మీద. అర్థమైందా? కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఈ రామపదాన్ని తీసుకెళ్ళి సీతారామ స్వామి నే చేసినదే రమదే, ఇలా సీతతో కలపాలి, ఏదో రోటతో కలపకూడదు. అర్థమైందా? శ్రీ లేదా సీత, శ్రీయావర రామచంద్రకి అది చెప్పుద్ది కదా, బాగుంటుంది కదా. అలాగా చెయ్యాలి తప్ప దీన్ని పట్టుకొచ్చి ఎవరికో కలిపేసి దాన్ని పాడు చేయి, రీమిక్స్ చేయి. మనకి వాల్మీకి ప్రమాణం లేదు, వ్యాసుడు ప్రమాణం, ఋషులు ప్రమాణం, ఆచార్యులు ప్రమాణం. ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఇంత మంచి వైబ్రేషన్ని పాడు చేయి, కొత్త పుట్టించదు. అదవుతుందా? వాడికి చీర కట్టేసేది, వాడికి గాజులు వేసేసేది. ఎందుకు? అమ్మవారున్నారుగా, ఎందుకు పాడు చేయడం? అలా పాడు చేయకండి, పిల్లల్ని పాడు చేయకండి. అదంతా నపుంసకత్వం అన్నమాట. మనం ఎలా ఉండాలంటే కొంచెం చెప్పండి. వింటిని చెప్పండి. వింటిని నమ్ముకొంటిని శరణంటిని రమ్మంటిని వందనము రఘునందన సేతుబంధన భక్త చందన రామవందనము రఘునందన వీడను పరుల వేడను నీవాడను భక్తి ఓడను